ఈ అభిషేకం శ్రీవైకుంఠం నుండి వక్షస్థల లక్ష్మితో కూడా స్వయంభూగా వెలిసిన శ్రీ స్వామివారి మూలమూర్తికి జరపబడుతుంది. ఎలాంటి ఆభరణాలు గాని అలంకరణ గాని లేకుండా శ్రీ స్వామివారి మూల విరాట్టు దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సుమారు 1 గంట సేపు దర్శింప వీలు కలిగే ఈ శుక్రవారాభిషేకోత్సవం అనేక మంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. సొంపులీనే స్వామివారి దివ్యమంగళమూర్తిని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆంతరంగిక భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యులు కంటి శుక్రవారంబు అంటూ ప్రస్తుతించారు. కంటి శుక్రవారము గడియలేడింత కంటి కలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత కంటి కలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. ప్రతి శుక్రవారం నాడు విశేష ఉత్సవంగా జరపబడే ఈ అభిషేకం తిరుమలలో ప్రాచీన కాలం నుండే ప్రారంభింపబడిందని తెలుస్తోంది. 614లో పల్లవరాణి తిరుమల ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిన రోజు శుక్రవారం అయినందువల్ల ఈ భోగమూర్తితో పాటు అటు మూలమూర్తికి